రీసెర్చ్ కొండపాక తెలంగాణ ఈ ఇన్స్టిట్యూట్ ని సందర్శించేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారికి చిన్న చిన్న పిల్లలు గుండెకి హోల్ పడి తల్లిదండ్రుల గుండెలు అలసిపోయేలా ఏడ్చి మా కొడుకుని కూతుర్ని ఎలా కాపాడతారో ఎవరు కాపాడతారని ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక రూపాయి కాదు ఒక పైసా తీసుకోకుండా దాదాపు 40,000 మంది చిన్నారుల జీవితాన్ని కాపాడేటువంటి ఈ సంజీవిని రాజకీయ నాయకులు చాలా కుటుంబాల్లో ఎంతో నింపుతున్నాడు. ఆ భగవంతుడు మీకు 2 నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని మీరు అనేక కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. సర్వ్డ్ ద అన్సర్వ్డ్ ఫస్ట్ ఒక కొటేషన్ ఇచ్చినారు వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చినారు. సర్వ్డ్ ద అన్సర్వ్డ్. భారతీయ జనసంఘి దేశంలో పుట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి జనసంఘాన్ని స్థాపించినప్పుడు ఆ రోజు పార్టీని స్థాపించినటువంటి పెద్దల కథ అంత్యోదయ అని చెప్పారు. మధ్యలో ముందు కూర్చున్న వచ్చేటువంటి భోజనం మధ్యలో చివరి కూర్చున్న వాళ్ళకి దక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు. నావాడేవాడు నీవాడేవాడు ఎవరికి ఏమి చేయాలి, ఎవరికి 2 లడ్డూలు పెట్టాలి, ఎవరికి 2 పులుగు మొక్కలు వేసుకోవాలి, పనులను కాపాడుకోవాలి, మందిని చంపాలనేటువంటి వ్యవస్థల నుంచి అంత్యోదయ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ అనేటువంటి ఒక నినాదంతో ఈ దేశ స్థితిగతులను మార్చాలని భారతీయ జనసంఘాన్ని స్థాపించిన రోజు పెద్దలు కలగతారు. దాదాపు 5 దశాబ్దాల పోరాటం తర్వాత అంత్యోదయ అర్థాన్ని మార్చి భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రతి అంశంలో ఇది నాకు సంబంధం లేని అంశం, అదొక ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఏం పెట్టుకుంటేది, వాళ్ళు జాబ్కాలు పెడితేది, వాళ్ళు సేవ చేసేది అనుకోకుండా మంచిని ప్రోత్సహించాలని, మంచిని ఎంకరేజ్ చేయాలని, చిన్నారుల భవిష్యత్తులో వెలుగులు నింపాలని ఆ దిశగా అడుగులేస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సంజీవిని చారిటబుల్ ట్రస్ట్ ని అభినందించాలని గౌరవ నరేంద్ర మోడీ గారు స్వయంగా బెంగళూరులో ఒక పెద్ద ఆసుపత్రిని ప్రారంభించాలని ఆహ్వానించినప్పుడు మాధవ సేవ అనేటువంటి సందర్భంలో ఇలా ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్తాడు, గార్లెట్ చేసిన విజయం దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ కనబడేటువంటి ఈ డాక్టర్లే మా దేవుళ్ళు, మా పిల్లల్ని కావాలి. మిమ్మల్ని దగ్గర పడుతుంటే నన్ను కలుస్తాను ఫోన్ చేసిన చాలా మందిని నేను ఈ కొండబాకు వస్తామని చెప్పాను. సో వీళ్ళకి ఒక గొప్పతనం ఉంది ఈ హాస్పిటల్, ఈ సత్యసాయి సంజీవిని అనేటువంటి ట్రస్ట్ కానీ సత్యసాయి ట్రస్ట్ కానీ ఒక ఆలోచన పట్టుదల ఒకటి. ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తే ఉదాహరణకి 26 జనవరి 2026 రోజు వాళ్ళు కార్యక్రమం ప్రారంభిస్తే అంటే ఒక బడి కట్టాలి, ఒక హాస్పిటల్ కట్టాలి, ఇంకేదైనా కట్టాలి అనుకుంటే ఓ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇట్లా కాకుండా 26 జనవరి 2026 నాడు భూమి పూజ చేస్తే 26 జనవరి 2027 నాడు స్కూల్ అయితే అందులో పాఠాలు మొదలు కావాలి, హాస్పిటల్ అయితే అందులో ఆపరేషన్ కావాలి. సో దేర్ గోల్ ఈస్ 365 days లో మనం అనుకున్న లక్ష్యాన్ని చేయాలి. అండ్ బెంగళూరులో చూసిన హాస్పిటల్ అది కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు తెలంగాణలో మీరు బాగా మాట్లాడతారు చూస్తారని కొంతమంది కన్నడిగులు, సోదరు శ్రీలంక కూడా కర్ణాటక నుంచి వచ్చినట్టు కొంతమంది కన్నడ మిత్రులు నన్ను ఇష్టపడి సార్ ఒకసారి మీరు మా ఆర్గనైజేషన్ చూడండి, చూస్తే మా సేవ చేసే విధానం మీకు నచ్చితే మా దగ్గరికి చదువుకోవడానికి పిల్లల్ని అనాథలు కానివ్వండి, సింగిల్ పేరెంట్ వాళ్ళు కానీ సమాజానికి సేవ చేయాలని కానీ నాకేంటి అని కాదు, నేను సమాజానికి ఏం చేయాలని రిటర్న్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయాలనుకునేటువంటి పిల్లలకి చదువు ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీ ఇస్తారు ఇన్స్టిట్యూట్. నేను నమ్ముతారా? 1-2 కోట్ల డొనేషన్ అంటే దొరకని పీజీ సీట్లను కూడా వీళ్ళు ఫ్రీ ఇస్తారు. అందరికి ఇవ్వలేకపోవచ్చు, కొంతమందికి అయితే ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తా ఉంటారు. సో ప్యూర్లీ ఒక సేవ అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతూ నేను చూసినటువంటి హాస్పిటల్ సుమారు 600 పడకల హాస్పిటల్ ని మనకు 1 year లోపల కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు డేట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. బెంగళూరు ఓపెనింగ్ కోసం రెడీగా ఉంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ శ్రీనివాసరావు ప్లీజ్ కరెక్ట్ మీ. సో మోడీ గారే భూమి పూజ చేశారు, మళ్ళీ మోడీ గారే శంకుస్థాపనకు వస్తున్నారు 1 year లోపల అంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ రెడీ పెట్టారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మా లీడర్లు, మా రాజకీయ నాయకుల మిత్రులకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పొద్దులేస్తే రాజకీయాలు, పంచాయతీలు, కొట్లాటలు, ఎలక్షన్లు, బీర్లు వచ్చుడు, బిర్యానీలు వచ్చుడు, ఎలక్షన్లు గెలవడం ఎట్లా, పక్కన కూర్చోడం ఎట్లా, ఇది కాదు పంచాయతీ. సమాజంలో ఎవరికైతే అవసరం ఉండవు, ఎవరైతే
వైద్యం అందించి మంచి చేస్తే 100 కోట్లు ఖర్చు పెట్టిన ఓడిపోయారు. చిన్న చిన్న పిల్లలు గ్రామాలలో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిచిరంటే మీ మంచితనమే మిమ్మల్ని నిలబెట్టింది. మీరంతా నాయకులు ఎదుగుతున్నారు తప్ప డబ్బులతో రాజకీయాన్ని శాసించబడుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మని పెట్టింటే, నేను బాంగ్లూరు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినారు, సార్ మీ సిద్దిపేట నియోజకవర్గంలో మీ మెదక్ పార్లమెంట్ పరిధి లోపల మేము ఒక మంచి హాస్పిటల్ పెట్టాం సార్, దాన్ని ఎక్కువ ప్రచారం ఇంకా కాలేదు, మీరు వస్తే మీతో పాటు కొంతమందికి తెలిస్తే ఇది ఎక్కువ మందికి తెలుస్తుంది సార్. మీరు చూసినారు ఇందాక జగిత్యాలలో, నాచారపల్లు, పాలేరు, పాలేకోళ్ళు, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట ఇట్లా రకరకాల జిల్లాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఫ్రీగా సర్వీసెస్ పొందుతా ఉన్నారు. వచ్చే జూన్ 1 నుంచి వీళ్ళు 6వ తరగతి నుంచి ఫ్రీ అడ్మిషన్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. సో ఇప్పుడు +2 స్టాండర్డ్ లో కూడా జూనియర్ కాలేజ్ ఉంది ఇక్కడ. సో ఇది ప్యూర్లీ బాలికలకు సంబంధించినటువంటి పాఠశాల. సో బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు, చదువుకి దూరమైన వాళ్ళు, పేదలు, అనాథలు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, దురదృష్టవంతులైనటువంటి సమాజంలో అవసరం ఉంది వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళకి ఒక ఆపన్నాస్తం మనం ఇస్తే వీళ్ళ జీవితంలో బాగుపడతారు అనేటువంటి వర్గాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, కుల మతాలకి సంబంధం లేకుండా ఎవరైనా సరే బాగుండాలని మీ పక్కన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే దయచేసి ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి చదువు చేపిస్తారు, మీరు ఉపయోగపడాలి. చాలా మంది డాక్టర్లు అడిగిన నేను అక్కడ బెంగళూరు వెళ్ళినప్పుడు ఐ స్పెండ్ కంప్లీట్ 1 డే ఉన్నాను నేను అక్కడ పిల్లలతో. డాక్టర్ని అడిగిన నేను, ఏమిస్తారు మీరు జీతం, ఏమిస్తారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు పనిచేస్తున్నారు ఇక్కడ అన్నట్టు. సార్ నేను ఏం లేదు సార్, ఇక్కడికి వచ్చినా ఇక్కడే చదువుకున్నాను, 6వ తరగతి నుంచి ఇక్కడే చదివినా, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది, ఏం లేనప్పుడు నన్ను తీసుకొచ్చి నేను ఇంత పెద్ద డాక్టర్ చేసింది సార్. ఇప్పుడు నేను పోయి మళ్ళీ పైసలు సంపాదించిన బదులు ఈయనే ఉండి నాలంటే అనాథలకి ఈ సమాజంలో ఉన్న విద్య, వైద్యం ఈ రెండు ప్రతి ఒక్కరికి ఉచితంగా అందే స్థితికి మన దేశం ఎదిగిన రోజు రాజకీయ నాయకుల యొక్క రాజకీయానికి సంపూర్ణమైనటువంటి అర్థం ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తి నేను. ఎంతకాలం ఏమి ఇద్దాం, 2000 ఇద్దామా, 4000 ఇద్దామా, పెన్షన్ ఇద్దామా, ఫ్రీ బస్ ఇద్దామా, దిస్ ఈజ్ నాట్ ద పాలిటిక్స్. ప్రతి ఒక్కరికి చదువు, ప్రతి ఒక్కరికి అదే చదువు ఫ్రీగా రావాలి, ప్రతి ఒక్కరికి మంచి విద్య, మంచి వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా భారతదేశ రాజకీయ నాయకులు మారాలని, రాజకీయ వ్యవస్థ మారాలని, బొమ్మల్లో కూర్చొని అడ్డం చెప్తున్నటువంటి వ్యక్తిగా నేను కూడా అదే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది మార్పు కోసమే నేను నాలుగు రాజకీయాలకు వచ్చిన కోరుకుంటూ, ఇంత గొప్ప ఆసుపత్రిని, ఇంత గొప్ప స్కూల్, మరో స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంత గొప్ప స్కూల్ ని నా పార్లమెంట్ పరిధిలో ప్రారంభించినప్పుడు ఆ రోజే నేను చెప్పాను బెంగళూరులో, ఈ ఇన్స్టిట్యూట్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి నేను వెళ్తాను, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడానికి మేము సాయం చేస్తాం సార్. ఖచ్చితంగా మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఆ రోజు వారి ఇన్స్టిట్యూట్ లో వారికి చెప్పడం జరిగింది. అదే రీతిగా మొదటిసారి 1 year లోనే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ని ఏరియాలో, మన ఏరియాలో నా పార్లమెంట్ పరిధిలో కట్టి మనందరికీ సేవ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ సత్యసాయి సంజీవిని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి దాని నిర్వాహకులు పెద్దలు మరొకసారి శ్రీనివాస్ గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మన సిద్దిపేట చుట్టుపక్కల, మెదక్ జిల్లా వాళ్ళు ఇక్కడిక్కడే చదువుకొని ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. స్కూల్లో కూడా చాలా మంది విద్యార్థులు మన ప్రాంతం వాళ్ళు ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా మంది మన మెదక్ పార్లమెంట్ వాళ్ళు కలుస్తున్నారు. అట్లా ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఇదే సంస్థలో చాలా మంది తమ జీవితాలను అంకితం చేసి పనిచేస్తా ఉన్నారు. సరే మిమ్మల్ని మీ జీవితాలు త్యాగం చేయమని, మీ కుటుంబాన్ని వదులుకొని వచ్చి దేశం కోసం పనిచేయమని నేను అడగడానికి సిద్ధంగా లేను. కానీ మీకున్నటువంటి వెసులుబాటులో, మీకున్నటువంటి సమయంలో మన దగ్గరికి వచ్చిన దాంట్లో ఎవరైనా చిన్నపిల్లలకి గుండె నొప్పి వచ్చిందనో, హార్ట్ కి హోల్ పడిందనో, అన్న రేపు చెప్పు, అన్న కింగ్స్ కి చెప్పు, అన్న కింగ్స్ కి చెప్పు, లక్షలలో బిల్లులు కట్టలేకపోతున్నాం అనేటువంటి అన్న ఆపన్నాస్తంతో వచ్చినప్పుడు, కోరికతో వచ్చినప్పుడు, బాధతో వచ్చినప్పుడు ఎవరంటే వాళ్ళు దయచేసి ఇక్కడ గైడ్ చేయండి. ₹1 కూడా ఛార్జ్ చేయకుండా పిల్లలకి పూర్తి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి బాధ్యతని ఈ సంస్థ తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మన దేశానికి స్వతంత్రం వచ్చి 77 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ రోజుకి 1950 జనవరి 26 నుంచి 77 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా మనల్ని మనం సమీక్షించుకోకపోతే, మన దేశంలో ఏముంది, ఏం లేదు, ఇంకా ఏం కావాలి అనేది మనం సమీక్షించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. రాజకీయాలు రోజు చేస్తాం, అప్పుడప్పుడు ప్రజలకు సేవ చేసి మంచి చేసుకున్నాం అనేటువంటి పేరు తెచ్చుకోవడానికి మన వంతుగా మనం ముందడుగు వేయాలని
ఈ సంస్థ అన్ని రకాలుగా మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేసినందుకు సత్యసాయి ట్రస్ట్ పెద్దలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అమ్మాయి శ్రీలత కర్ణాటక నుంచి వచ్చి ఈ సంస్థలో పనిచేస్తుంది. తెలుగు నేర్చుకోవాలి, ఎందుకంటే నేను మెదక్ పంపించినారు కాబట్టి తెలుగు నేర్చుకోవాలనేటువంటి ఒక పట్టుదలతో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించినందుకు సోదరు శ్రీలత నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించినంటే మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతామని చెప్పడానికి మాత్రమే అమ్మాయిని ఫోన్ చేశాను. కన్నడ తెలియదు, కన్నడ రాదు, తమిళ తెలియదంటే తెలియనే అంటే రాదు అంటే రాదు, వస్తుందంటే వస్తుంది. దానికి రావడానికి ఏం చేయాలంటే తెలుసుకోవాలి, పని చేయాలి, పట్టుదల ఉండాలి మనిషికి. అమ్మాయిని తెలంగాణలో పోస్ట్ చేస్తారు, ఆమె వచ్చి కన్నడ మాట్లాడితే మనతో ఏం మాట్లాడుతుంది, మనకి ఏమైనా అర్థమైందా? కన్నడ తెలియదు, తమిళ తెలియాలనుకుంటే పోతుంటారు. అందుకని ఆ అమ్మాయి కష్టపడి తెలుగు నేర్చుకొని ఇక్కడ సర్వీస్ చేయడానికి ఇక్కడ కూర్చుంటాము. ఇట్లాంటి వేల మంది కనబడ్డారు పార్లమెంట్ ఇన్స్టిట్యూట్ లో. అట్లే మీరు కూడా గోల్ పెట్టుకోండి రాజకీయాలు కూడా. ఎస్, నేను కొడబాగా సర్పంచ్ కావాలి, నేను గజ్వేల్కి ఎమ్మెల్యే కావాలి, నేను సిద్దిపేటకి ఎమ్మెల్యే కావాలి. ఇక్కడికి వచ్చిన అమ్మాయి కనబడతా ఉంది, తను స్పానిష్ నేర్చుకుంటా ఉంది, స్పానిష్ లాంగ్వేజ్. పేరు ఐఐటి మద్రాస్ లో చదువుతుంది ఈ అమ్మాయి. సో అట్లా మనిషికి ఒక గోల్ ఉండాలి. నేను ఒకటి కావాలి అనుకుంటున్నాను అనుకుంటే అనుకోవాలి, అట్లా గోల్ పెట్టుకోవాలి. స్కూల్ అయినా, కాలేజ్ అయినా, జీవితమైనా. రాగస్వరూప చూసేదా చిన్నగా ఉంటుంది, బట్ అది స్టడీంగ్ ఇన్ ఐఐటి మద్రాస్ అంటే షాక్ టు సీ హర్. ఐఐటి మద్రాస్ లో చదువుతా ఉంది, స్పానిష్ నేర్చుకుంటాం. ఇట్లా మనిషికి ఒకటి నేర్చుకోవాలి, ఒకటి కావాలి అనే గోల్ ఉంటే మీరు కూడా జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ప్రజలు గొప్ప నాయకుడుగా గుర్తిస్తారు. నాయకుడు అంటే తెల్లబట్టలు వేసుకుంటేనే నాయకుడు కాదు, మనసు కూడా తెల్ల ఉండాలి, మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. అట్లాంటి ఆలోచనతో మంచి సంకల్పంతో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ, వార్డు సభ్యులు, సర్పంచులు, భవిష్యత్తులో రాబోయే కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ కూడా సమాజ హితమే మరింతగా పనిచేస్తారని, మంచి పేరు తెచ్చుకుంటారని, అప్పుడప్పుడు ఇట్లాంటి సేవా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాలకు పోయి ఆ సంస్థల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి అవసరం ఉన్న వాళ్ళని ఈ సంస్థ గేట్ వరకు తీసుకొచ్చి వాళ్ళకి ఆపన్నాస్తం అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవం రోజు ఆపరేషన్ అయిన చిరుపల్లి చూడడానికి నేను వాటర్ వెళ్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఇంకింతే ఉన్నారు పసిగుడ్డలు, పసికూరలు. వాళ్ళకి ఏం తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు పాపం వాళ్ళకి. ఇంతే వాళ్ళకి నా చేతిలో చాక్లెట్ కనబడుతుంది, నేను కనబడతలేను వాళ్ళకి. వాళ్ళకి చాక్లెట్ ఎప్పుడు ఇస్తాను అనేటువంటి తపన కనబడతా ఉంది చిన్నారి పిల్లలలో. 1 year, 2 years, 3 years ఈ అమ్మాయి ఎంత అందంగా ఆమె గుడికి రంధ్రం పడ్డది. నీ కూతురు బతికేదని డాక్టర్ చెప్తే ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకని దయచేసి మంచిని ఎంకరేజ్ చేయండి, మంచి వైపు మీరు అంతా నడవండి, మంచి చేస్తున్నారని ఆశీర్వదించుకొని వేడుకుంటూ మీకు అందరూ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.